మంచి వర్తమానాన్ని దేవుడు అందించాడు. రక్షించబడిన మీరందరూ కూడా కొద్దిమందినైనా రక్షించాలి. హల్లెలూయా. సో బాప్తిసం తీసుకోవడం అంటే సేవ్ అయినట్టే, రక్షించబడ్డం అని అంటాం. ఎందుకు రక్షించబడ్డామంటే ఇతరులను రక్షించడానికే అని అర్థం చేసుకోవాలి. అందుకే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన మట్టుకు మనం బాప్తిసం తీసుకుని బతకడం కాదు, కానీ మనలాగా నశించిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టుపక్కల. వాళ్ళందరినీ కూడా రక్షణలోకి నడిపించడమే మన మీద ఉన్న బాధ్యత అని దేవుని ఆత్మ సేవకుల ద్వారా తెలియజేశారు. ఆమేన్. సో మరొకసారి పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. అంతే ఉత్సాహంగా చెప్పాలి. పరిశుద్ధాత్మను ప్రతి మాటకి మనం అందరం లోబడి జీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మంచిది పిల్లలు, మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. ఇక్కడ కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఇది ఎవరి కొరకు రాయబడిందంటే, ఈ 3వ అధ్యాయం ఎవరైతే మారు మనస్సు, రక్షణ, బాప్తిసం తీసుకున్నారో వీళ్ళ కొరకు ప్రత్యేకంగా రాయబడింది ఆ అధ్యాయం. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి కొరకు రాయబడిన అధ్యాయం ఇది. అంటే బాప్తిసం తీసుకొని వాళ్ళకి లేదా అంటే బైబిల్లో చాలా ఉన్నాయి, మొత్తం అంతా మనకే. కానీ ప్రత్యేకించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. హల్లెలూయా. వాస్తవానికి బాప్తిసం అంటే అర్థం ఏంటిదంటే, రెండవసారి రోమపత్రికకి రండి. రోమపత్రిక 6వ అధ్యాయానికి వద్దాం పిల్లరా. రోమపత్రిక 6వ అధ్యాయానికి వస్తే 1వ వచనం నుంచి దాదాపు రోమపత్రిక 6వ అధ్యాయం మొత్తం కూడా మనకు అవసరమైనదే. కానీ 3వ వచనంలో 1, 2, 3 వచనాలు ఏమనుందంటే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. హల్లెలూయా. ఆమేన్. తర్వాత వచ్చింది కూడా, మనం క్రీస్తు కూడా చనిపోయిన యెడల మృతుల్లోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము అని అంటున్నాం. తర్వాత 11వ వచనంలో, అటువల మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ఇలా మునగడం ఉంటుంది కదా. ఇలా మునగడం అంటే పాతి పెట్టబడ్డం అంటే ఏంటిది? సమాధి చేయడం కదా. పాతి పెట్టడం అంటే సమాధి చేయడం. మనం కూడా ఇట్లా నీళ్ళల్లో మునగడం అంటే ఉద్దేశం ఏంటంటే, మనం ఈ లోకానికి, పాపానికి, మన సొంత ఇష్టాలతో కూడిన జీవితానికి చావడం అని అర్థం. నీళ్ళలో మునగడం అంటే చచ్చిపోవడం. తిరిగి లేవడం అంటే అర్థం ఏంటిదంటే, ఇక్కడ నుంచి నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను అన్నదానికి సాదృశ్యంగా లేస్తాను నీళ్ళలో నుంచి. సో సాధారణంగా ఎవరిని పాతి పెడతారంటే చచ్చిన వాళ్ళని పాతి పెడతారు, అవునా కదా? భూస్థాపన ఎవరికి చేస్తారు? చచ్చిన వాళ్ళకే చేస్తారు. అందుకే బాప్తిస్మం అంటే నీళ్ళలో ముంచడం అంటే చచ్చిన వాళ్ళకే బాప్తిస్మం ఇవ్వాలి. దేనికి చచ్చిన వాళ్ళంటే లోకానికి, పాపానికి, మన సొంత ఇష్టం ఒకటి ఉంటుంది. నా ఇష్టం, నేను ఎవడి మాట వినను, నాకేది నచ్చితే అదే చేస్తానంటారు కదా. ఇలాంటి వాటన్నిటికీ ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళనే నీళ్ళల్లో ముంచాలి. చాలా మంది ఇలా లోకానికి, పాపానికి, స్వార్థానికి చావకుండా నీళ్ళలో మునుగుతారు. అందుకని వాళ్ళు బాప్తిసం తీసుకున్నా కూడా మారరు, వాళ్ళ బ్రతుకు మారదు. పిల్లలు ఇంతకుముందు నాకు జనరల్గా ఇట్లాంటి విషయాలు చెప్పడం ఇష్టం లేదు, కానీ అన్ననే చెప్పినాను, అగస్టిన్ గారు చెప్పినట్టున్నారు.
ఎవరో ఒక ఆవిడ బాప్తిసం తీసుకున్న తర్వాత జనరల్గా మన ఇళ్ళ దగ్గర ట్యాంకర్లు వస్తే గొడవలు చేస్తుంటారు కదా, బిందెల దగ్గర నీళ్లు పెట్టేటప్పుడు. అలా ఆ గొడవల్లో అంట అన్ని బూత్ మాటలే మాట్లాడేదంట బాప్తిసం తీసుకున్న ఆవిడ. ఎప్పుడు బూత్ మాటలే. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము చాలా మంచిగా భక్తి పర్రాలా నటిస్తూ ఉండేదంట. ఎవరో పాస్టర్ గారికి కంప్లైంట్ చేశారంట, ఏమయ్యా ఈమె చర్చికి వస్తుంది కదా, ఈమె నోట్లో అన్ని బూత్ మాటలు వస్తూ ఉంటాయి, ఆమె సంగతి ఏదో చూడండి అని చెప్పంటే పాస్టర్ గారు గమనించారంట. ఆమెని గమనిస్తే అన్ని వాస్తవాలేనంట. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట, ఏందమ్మా ఇట్లా చేసావు, నువ్వు బాప్తిసం తీసుకొని మార్పు లేకుండా బ్రతుకుతున్నావు, నీళ్ళలో మొన్ననే కదా నువ్వు మునిగొచ్చావు అంటే ఆవిడ అన్నదంట, పాస్టర్ గారు మీరు నా నాలుగుకు బాప్తిసం ఇవ్వలేదని చెప్పింది. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది, ప్రతి ఒక్కరు నోరు తెరిచి నాలుగు తెరిచి మరి ముంచాలే అనిపించింది జనరల్గా. అంటే ఇట్లాంటి కథలు పడేటోళ్ళు ఉంటారు కొంతమంది. అందుకే దేవుడి కొలసి పత్రిక 3వ అధ్యాయంలో బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే క్రీస్తుతో లేపబడిన వారైతే, బాప్తిసం తీసుకోవడం అంటే క్రీస్తుతో కూడా మీరు పాతి పెట్టబడ్డారు, మరణించారు, ఆయన మరణంలో మీరు పాలు పొందారు. సో నీళ్ళల్లో మునిగావంటే నువ్వు అన్నింటికి చచ్చావురా బాబు, ఇక నుంచి మనల్ని ఎవరు కనపడాలి, క్రీస్తే కనపడాలి. హల్లెలూయా. సో నీళ్ళల్లో మునిగి తిరిగి ఇప్పుడు లేచావంటే లేపబడ్డావని అర్థం. ఆమె ఇప్పుడు లేపబడిన తర్వాత ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడానికి వీలు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు బ్రతకాలి, క్రీస్తుకు నచ్చినట్టుగా బ్రతకాలి. నీ పాపాలు క్షమించిన, నిన్ను విడిపించిన, నిన్ను రక్షించిన ఆ క్రీస్తు కొరకు మాత్రమే నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడి ఉంది ఆ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అన్ని విషయాలు. అధ్యాయం మొత్తం మీరు చదవండి, సమయం లేదని మొత్తం చదివించలేదు కానీ మొత్తం చదవండి. అక్కడ ఏమంటుందంటే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అంటూ 2వ వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు మీరు పెట్టొద్దు, ఎందుకంటే మీరు మృతి పొందిందినే రాయబడింది అక్కడ. హల్లెలూయా. సో దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ, ఇక్కడ ఇంకా మారుమనసు రక్షణ లేని బిడ్డలు ఉన్నారు కొంతమంది, చాలా ప్రేమైన బిడ్డలు ఉన్నారు, ప్రేము, చెండు, శివ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మీ గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు త్వరలో మిమ్మల్ని దర్శించును గాక, దేవుడు మీకు కూడా రక్షణ భాగ్యం అనుగ్రహించును గాక. ఆమేన్. సో ఎందుకంటే సేవ అవ్వడం అంటే రక్షించబడడం. సో బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని మహాకృపను బట్టి సేవ అయ్యారు, ఇంకా తీసుకోలేదంటే డేంజర్ జోన్ లో ఉన్నారని అర్థం అనమాట. హల్లెలూయా. అయితే మనకి చాలాసార్లు దేవుడు చాలా మంచోడు కాబట్టి ఆయన ఏమి కానివ్వడు అని చెప్పి ఒక్కోసారి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎవరికైనా. సో దేవుడు మంచోడే అని చెప్పి మనము మన జీవితాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. సో మనం ఆలోచిస్తున్నామంటే ఏదో సంథింగ్ దేవునికి మనకి మధ్య ఏదో అడ్డుందని అర్థం అనమాట. సో స్త్రీలైన పురుషులైన ఎవరైనా ఇంకా మారుమనసు రక్షణ బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారంటే దాని గురించి కొంత ఎంతైనా ఆలోచించాలి, జాగ్రత్త పడాలి కూడా. ఆమె దేవుని కాపుదల ఇప్పుడు ఉంటుంది, అయినప్పటికీ కూడా మనము దేవుని వాక్యానికి లోబడి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కానే కాదు. ఎందుకంటే ఏలైనగా ఈ లోకపు నటన గతించబోతుందట. ఎప్పుడు పోతామో మనకి తెలియదు. అట్లీస్ట్ మనం రక్షించబడి బాప్తిసం తీసుకుంటే ఒకవేళ పుట్టుకున్న దేవుడు పిలిస్తే పోతే పరలోకంలో మనం చేర్చబడతాం. ఆమె అలా కాకుండా రక్షణ బాప్తిసం లేకపోతే అప్పుడు పుట్టుకున్న పోయినా కూడా పరలోకం బొమ్మ కానీ నరకానికి మనం బాధ్యులం అవుతాం. కాబట్టి తెలిసి ఎప్పుడు కూడా మనము బాప్తిస్మము మారుమనసు రక్షణ అనేది నిర్లక్ష్యము చేయకూడదు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు అని దేవుడు మీకే ప్రశ్న వేస్తున్నాడు. వింటున్నారా? చింతయ్య, ప్రేమయ్య, శివ మీరందరూ ఇక్కడ ఇంకా ఎవరున్నా సరే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము. సో కాబట్టి ఇది ఇంకా మారుమనసు రక్షణ లేని వారు త్వరగా రక్షించబడాలి. తర్వాత రక్షించబడిన తర్వాత ఈ వాక్యము బాప్తిసం తీసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా, ప్రత్యేకించి బాప్తిసం తీసుకున్న వాళ్ళు వీళ్ళ మనసు ఎప్పుడు పర సంబంధమైన దాని మీదనే ఉండాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ మీరు మృతి పొందిద్రి అంటే ఆల్రెడీ చచ్చిపోయారు. లోకాశలకి, పాపభాషలకి, నీ సొంత జీవితానికి ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు. కాబట్టి ఇప్పుడు నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? పైనే ఉండాలంట. హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీదనే. ఆయన అక్కడ మన కొరకు ఎదురు చూస్తున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు.
తెలుసా? ఎప్పుడు భూమి మీదనే చూసే జంతువు ఒకటి ఉంది, ఏంటో తెలుసా? పంది. తెలుసు మీకు. హల్లెలూయా. సో ప్రభువుని తెలుసుకున్నాక కూడా, రక్షించబడ్డాక కూడా ఇంకా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామంటే ఇక మనం ఏమంటాం, మనమే పరీక్ష చేసుకోవాలి. ఆమేన్. సో దేవుడు నమ్ముకున్నాకనే ఇంకా ఇలా లోకంలో అన్ని సంపాదించుకోవాలి, అలా సంపాదించుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తగినవి కానే. సో ఎప్పుడు మనం పరలోకం మీదనే దృష్టి పెట్టాలి, ప్రభువు మీదనే దృష్టి పెట్టాలి. ఆ రాజ్యం చేరుకోవడానికి భూమి మీద ఎలాంటి బ్రతకాలో దాని మీదనే మనము దృష్టి పెట్టాలి. ఆమేన్. సో ఆ తర్వాత మనం కింద చదువుకుంటూ వస్తే 5 వచనం నుంచి 5 నుంచి 10 వరకు చూస్తే, భూమి మీద మన అవయవాలంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని చంపేయండి అని చెప్తున్నాను. ఎవరో చంపకూడదు, మనల్ని మనమే చంపుకోవాలి. ఏంటి అంటే జారత్వము అంటాం. జారత్వం అంటే వివాహం కాకుండా లైంగిక పాపాలు చేసినాన్ని జారత్వం అంటారు. పెళ్లి కాకముందు చేసే పాపపు కార్యాలన్నీ జారత్వం అంటారు. అపవిత్రత, శరీరానికి మన చూపులు, మాటలు, వినికిడి, చేతి తాకిడి, కాలినడకలు, ఆలోచనలు, పడకలు, ఇవన్నీ వీటన్నిటిలో ఎక్కడ అపవిత్రత అన్నది ఉండకూడదు. ఈ అపవిత్రత గురించి మరొక వచనం చూపిస్తాం మీకు. 2వ మార్కు సువార్త 7వ అధ్యాయానికి వద్దాం పిల్లలు. మార్కు సువార్త అపవిత్రత అన్నది ఎలా ఉంటుందంటే 7వ అధ్యాయము దాదాపు 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుంటే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాడంట, యేసుక్రీస్తు. ఇక్కడ దాదాపు 13 లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడుంటాయంటే తెలుసా? మనుషుని లోపల, మనుషుని హృదయంలో 13 లక్షణాలు ఉన్నాయి. దానిలో ఫస్ట్ ఏమొస్తుంది? దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరం. మత్సరం అంటే కింద పుట్టినోట్లో చెడ్డ కన్నులను ఉన్నాయి, చెడ్డ చూపులని, చెడు వాటిని చూడడం, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఈ 13 అంట లోపల నుంచి వచ్చి బయటని అపవిత్రం చేస్తాయట. హల్లెలూయా. చూసారా? ఇట్లాంటి అపవిత్రత వీటన్నిటిని ఇప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం మనం. కొలస్సీ పత్రిక మన అంశంలోనికి వద్దాం మనం. ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో వీటన్నిటిని మీరు చంపేయండి, దురాశను చంపండి, ధనాపేక్షను చంపండి అంటున్నాడు. ఎందుకంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది అని అంటారు. ఆ తర్వాత 7వ వచనం 8వ వచనంలో పూర్వము అంటే అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకోక ముందు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు కూడా వీటన్నిటిని అనుసరించారు అంటూ, ఇప్పుడైతే హల్లెలూయా. ఇప్పుడంటే బాప్తిసం తీసుకున్నాక, రక్షించబడ్డాక, ఇప్పుడైతే ఏం చేయాలి? మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించండి. ఆమేన్. విడిచిపెట్టాలి అంటే దేవునిలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడైతే దేవునిలోకి వచ్చినాక వీటన్నిటిని ఏం చేయాలంట? వదిలేయాలంట, విసర్జించాలంట, విడిచిపెట్టాలంట. ఒకరితో ఒకడు అబద్ధము ఆడొద్దు అంటున్నాడు. ఇది బాప్తిసం తీసుకోపోయిన చేయాల్సింది ఈ పని. ఒకరితో ఒకడు అబద్ధము ఆడొద్దు. ఎందుకంటే ఇంతకుముందు మీ పాత స్వభావం అంతా కూడా మీరు ఏం చేశారు? నీళ్ళలో పాతి పెట్టేశారు. ఇప్పుడు కొత్త మనుషుల్లాగా మీరు తిరిగి లేచారు అని అంటూ పక్క పేజీ తిప్పినట్లయితే ఏమనుందంటే 12వ వచనం నుంచి ఉంది ప్రియులరా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు. ఆమేన్. ఇప్పుడు మీరు పాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని విడిచిపెట్టి నీళ్ళలో మునిగి ఇప్పుడు తిరిగి లేచారు. ఇప్పుడు మీరు పరిశుద్ధుల లెక్కలోకి వచ్చారు. హల్లెలూయా. నమ్మితే స్తోత్రం చెప్తారా? బాప్తిసం తీసుకున్నా కూడా ఇంకా పాపులుగా బతికితే కష్టం. ఇంతకు ముందు పాపులము, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కొని నీళ్ళలో మునిగి లేచామో, ఇప్పుడు పరిశుద్ధుల జాబితాలోకి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చేర్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు అని అంటారు.
మనకు తగినట్టు మనం బ్రతకూడదు, పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతకాలి. అంటే ఏం చేయాలంట? జాలి గల మనస్సు, దయాలుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. ధరించుకోవడం అంటే తెలుసు కదా, కలిగి ఉండడం. ధరించుకోవడం అంటే కలిగి ఉండడం. తర్వాత ఎవడైనా మీకు హాని చేసిందని చెప్పి మీకు తెలిస్తే ఒకడినొకడు సహించుచు, ఒకడినొకడు క్షమించండి. ఎంతలా క్షమించాలంటే ప్రభు మనల్ని ఎంత క్షమించాడో మనం కూడా ఎదుటి వ్యక్తిని అంతలా క్షమించాలంట. నమ్మితే స్తోత్రం చెప్తారా? అలాగున చేస్తామంటే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంత క్షమించాడో మనం కూడా అలానే క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చచ్చావు, తిరిగి దేవుని కొరకు లేచావు కాబట్టి ప్రభువులాగా మనం తోటి వారిని క్షమించాలి. దాని తర్వాత వీటన్నింటికి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. చూసారా, క్షమాగుణము, ప్రేమ గుణము, సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేస్తా ఉండాలట. ఆమేన్. దేవునిలాగా ఇతరులను క్షమించాలని. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరైనా సరే మనము క్షమించాలి. ప్రభు మనల్ని ఎలా క్షమించడం మనం కూడా తోటి వారిని క్షమించాలి. ప్రభు మనల్ని ఎలా ప్రేమించడం మనం కూడా తోటి వారిని అలానే ప్రేమించాలి. దీనన్నిటికి మించి మన హృదయంలో అంట ఎప్పుడు సమాధానం 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 అని ఏలుబడి చేస్తూ ఉండాలంట. హల్లెలూయా. సో చాలాసార్లు అంటే ఏలుబడి చేయడం అంటే అర్థం ఏంటంటే మనిషిని, ఒక మనిషిని చూడగల ఫస్ట్ పుట్టుకున్న ఒకటి కనపడతా ఉంటుంది. ఒకవేళ కోపిస్తాడు అనుకో, ఎక్కువ ఏం కనపడుతుంది? కోపమే కనపడుతుంది. బూతులు మాట్లాడే వాళ్ళు అనుకో, వాళ్ళ నోట్ల నుంచి ఎక్కువ ఏం కనపడుతుంది? అదే. అంటే మనం ఏంటన్నది ఎక్కువ సార్లు ఒక మనిషిలో కనబడతా ఉంటుంది. అది సమాధానం మన హృదయంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందరితో కలిసిమెలిసి సంతోషంగా సమాధానంగా తగ్గించుకొని పోతూ ఉంటారు అనమాట. క్రైస్తవ హృదయంలో ఎప్పుడు సమాధానము ఏలుతా ఉండాలంట. అంటే మనల్ని మనం పెత్తనం చేయకూడదు, దేవుని యొక్క సమాధానం మనల్ని ఏలుబడి చేయాలి. దేవుని సమాధానం మనల్ని పెత్తనంలాగా గెలుస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మహా అంటే ఎంతకాలం బతుకుతాం, ఎప్పుడు పోతామో తెలియదు. మనకి గ్యారెంటీ ఏమనుందా? నేను ఇలా బోధిస్తూ కూడా పోవచ్చు. బతికిన కొద్ది కాలంలో ఎందుకు గొడవలు, అల్లర్లు, కోపతాపాలు ఇవన్నీ. సో మనల్ని రెచ్చగొట్టిన వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు, కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు, ఇక మీద పడి 4 కొడితే బాగుండు కదా అనేటట్టు చేసే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ మనము మరణించాము, మృతి పొందాము, చచ్చిపోయాము. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. పోని అనుకున్నారు, తిట్టుకున్నారు, దూషిస్తూ దూషించారు, కొట్టుకున్నారు. కొద్దిసేపే కదా బతికేది, కొంతకాలమే కదా బ్రతికేది. మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎన్ని మాట్లాడారో మనకు తెలుసు కదా. పాపము లేని, పాపం మచ్చ డాగు లేని అంత పవిత్రుడు, నిష్కలంకుడు. అలాంటి ఆయన పట్టుకొని ఎన్ని మాట్లాడారో. వీడు పాపిష్టుడు, వాడు వంచకుడు, దుర్మార్గుడు, చాలా చాలా అన్నారు. నోరు తెరిచిండా? నోరు తెరవలేదు. ఆమేన్. పాట కూడా పాడతారు కదా, అందుకే నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. నందరాజు, ఇది ఎవరి కోసమా? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నీ కోసమే, అది నా కోసమే. హల్లెలూయా. మన పాట బాగా పాడతాం. ఏమని? నోరు తెరవలేదే ప్రేమ, బదులు పలకలేదని. దాని అర్థం ఏం తెలుసా? నువ్వు కూడా నోరు తెరవద్దు అని, నువ్వు కూడా తిరిగి బదులు పలకొద్దని. ఆయన ఏది చేశాడో మనము కూడా దాన్నే చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు లోకానికి ఇట్లా సవాల్ విసిరాడు. యోహాను సువార్త 8:46లో, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపిస్తాడా, రుజువు చేస్తాడా, నిరూపిస్తాడా? అలాంటి వాడిని పట్టుకొని పాపిస్తోడా అని అన్నారు, దుర్మార్గుడా అన్నారు, వంచకుడా అన్నారు, దెయ్యం పట్టినోడా అన్నారు. ఊరుకుంటారా? తాగుపోతాడా, తిట్టిపోతాడా, చాలా అన్నారు. పాపుల స్నేహితుడు చాలా అన్నారు. కానీ నోరు కూడా తెరవలేదంట. ఆఖరికి ఒళ్ళంతా రక్తం గారేట వరకు కొట్టారు ఆయన బట్టలు కూడా తీసుకున్నారు, దిగంబరిగా చేశారు. ఇన్ని చేసినా కూడా నోరు తెరవలేదు. ఒకేసారి నోరు తెరిచాడు. తెరవడం ఏమన్నాడు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఎక్కడి నుంచి వచ్చింది అంత ప్రేమ?
ఇప్పుడు నువ్వు క్రీస్తు కొరకు, ఆ క్రీస్తు కొరకు బ్రతుకుతానని చెప్పి తీర్మానం చేసావు కాబట్టి నువ్వు కూడా అదే చేయాలి. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. తీర్మానం చేయడం గొప్ప విషయం కదా, అలా బ్రతకడం గొప్ప విషయం. ఆమె. సో మన మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. సార్ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 చదువుదాం ఒకసారి మనం. మొదటి పేతురు పత్రిక 19, 20. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకు ఏమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోలేను అర్థం. హల్లెలూయా. మనం కూడా ఇది మొదలుకొని మన మరణ పర్యంత వరకు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాము గాక. ఆమేన్. ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా నోరు తెరవకూడదంట. అక్కడ ఉంది ఆయన దూషించబడి తిరిగి బదులు దూషించలే, శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదంట, కానీ దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నప్పుడు అబ్బో ఇప్పుడు భక్తిపరురాలు అయిందంట, వీడు భక్తిపరుడు అయిందంట అని రకరకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు, మాటలతో బాధ పెడతారు, చేతలతో బాధ పెడతారు. అయినా కూడా ఎవరిని బెదిరించవద్దు, తిరిగి బదులేమి మాట్లాడదు. దేవునికే మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. ఆమేన్. సో ఆ విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కొలస్సీ పత్రికలో మరలా మనం ఈ 3వ అధ్యాయం కొందాం. కొలస్సీ పత్రికలో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, క్షమించండి, సమాధానాన్ని ఏలుబడి చేయండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు తర్వాత 16వ వచనంలో క్రీస్తు వాక్యం మీద సమృద్ధిగా నివసింపనీయండి అని అంటాడు. మన లోపల ఏముండాలంట? క్రీస్తు వాక్యమే ఉండాలంట. క్రీస్తు వాక్యం ఉండాలంటే ఎంత ఎక్కువ చదవాలో ఆలోచించండి. సమృద్ధిగా అంట అంటే ఎక్కువగా అని అర్థం. ఈ రోజులో మనకి ఎక్కువ డబ్బులు కావాలని కోరుకుంటాం, ఎక్కువ వాక్యం మన లోపల ఉండాలని కోరుకుంటామా? కోరుకోం చాలాసార్లు పిల్లలు. కాబట్టి క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలంట. అంటే రోజు ఎక్కువగా చదవాలి వాక్యాన్ని, అధ్యాయాలు చదవాలి, ఆ వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే మనము మాటతో చేసినా క్రియతో చేసినా ఏం చేసినా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని పేరట చేయాలంట. ఏ పరిచయం చేసినా పాస్టర్ గారు చూస్తున్నారు, పాస్టర్ అమ్మ చూస్తున్నారు, లేకపోతే మనుషులు చూస్తున్నాడు కాదు, ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన పేరట మనం ఏం చేసినా చేయాలంట. దాని తర్వాత 18వ వచనం చూస్తే భార్యలారా అంటున్నాడు, మీ భర్తలకు విధేయులేమిటండి. చూడండి, బాప్తిసం తీసుకున్నాక భర్తల దగ్గర నుంచి భార్యల దగ్గర నుంచి చాలా కష్టాలు, నష్టాలు, శ్రమలు వస్తాయి. ఇక్కడ అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన కూర్చో, ఏముందంటే భార్యలారా మీ భర్తలకి లోబడండి. ఇప్పుడే అసలు శ్రమలు వస్తాయి. క్రీస్తు కొరకు బ్రతుకుతాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి, విధేయత కలిగి ఉండాలట. నేను బాప్తిసం తీసుకున్నా కదా, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలంటే కుదరదు. పిల్లలు అసలు జీవితం అన్నది ఇప్పుడు అన్నమాట. మీకు మీ విధేయులు అండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. భర్తలకు కూడా చెప్తున్నాడు, మీ భార్యలను ప్రేమించండి, వాళ్ళని నిష్ఠుర పెట్టొద్దు అని అంటా ఉన్నాడు. తర్వాత పిల్లలకు చెప్తున్నాడు, అన్ని విషయాలు మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభు మెచ్చుకొనదగినది అని చెప్తా ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తే తండ్రులకు చెప్తాడు, పిల్లలకు కోపం పుట్టించొద్దు, వాళ్ళ మనసును కృంగదీయొద్దని. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ లాస్ట్ లో అంటున్నాడు 25వ వచనంలో, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కలదు మరలా లభించును, పక్షపాతము ఉండదు అంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలాసార్లు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు మనం అన్యాయంగా కొన్ని మాటలు పడాల్సి వస్తుంది, అన్యాయంగా కొన్ని శ్రమలకు మనము బాధితులం కావాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు, అన్యాయం చేసిన వారికి తిరిగి మరలా అన్యాయమే లభిస్తుంది, పక్షపాతం ఏమి కూడా ఉండదు. నీవు మాత్రం నా వైపే చూడు, నేను చెప్పినట్టే బ్రతుకు, నా కోసమే బ్రతుకని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకం మనల్ని తృణీకరిస్తున్నప్పుడు మనకంటే ముందు ఎవరిని తృణీకరించింది? మన క్రీస్తుని తృణీకరించింది. అందుకే దేవుడు అంటాడు యోహాను సువార్త 16:33లో, మీ యందు నాకు సమాధానం కలిగినట్టు నీ మాట చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను
ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేను లోకాన్ని జయించాను. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికి ప్రభు పేరిట సేవకులముగా మేము ముగ్గురం కలిసి, సువర్ణక్క గారితో కలిసి మేము చెప్తున్న మంచి విషయం ఏంటంటే, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుదాం, చచ్చిపోతే కూడా క్రీస్తు కొరకే చచ్చిపోదాం. హల్లెలూయా. చాలా స్వల్ప జీవితం, చాలా అల్ప జీవితం. ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోలేము, మన క్రియలే మన వెనకాల వస్తాయట. కాబట్టి ఒకవేళ ఓపిక లేకపోతే దేవుని దగ్గర ఎడవాలి, ప్రభా నాకు ఓపిక నీ ప్రభా, నాకు సహనాన్ని నీ ప్రభా, భరించుకునే కృపని. ఇంకేదైనా బలహీనతలు ఏలుబడి చేస్తామంటే, వాటిని జయించలేకపోతామంటే వాటి గురించి కూడా దేవుని దగ్గర అడగాలి. దేని నుంచైనా విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభు. ఆమె ఆయన కోరుకున్నట్టుగా బ్రతికినంత కాలం మనం బ్రతకడానికి ఆయన ఒక్కడే మనకు నమ్మకమైన సహాయకుడు. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత నుంచి మన చూపులు మారాలి, మాటలు మారాలి, ఆలోచనలు తలంపులు మారాలి. ఏం వింటున్నామో చెడు అవి మారిపోవాలి. చేతి తాకిడి పనులు, కాలు నడకలు, మన పడకలు మొత్తం టోటల్గా అంతరంగం బాహ్యం అంతా కూడా క్రీస్తునకు వలె నవీన స్వభావం కలిగిన వారికి మనము మార్పు చెందాలి. ఆమేన్. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక మాట చెప్పి ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 చదువుతాను. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరిశుద్ధులైనంత కాలము భయముతో గడపండి. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు ముందు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఎలాంటి ఆశలు ఉన్నాయో వాటిని అనుసరించి ప్రవర్తించినట్టు ఇప్పుడు ప్రవర్తించడానికి లేనే లేదు. ఆమేన్. బాప్తిసం తీసుకోక ముందు నువ్వు ఎలాంటి ఆశలు కలిగి బ్రతికావో బాప్తిసం తీసుకున్నాక అలా బ్రతకడానికి వీల్లేదు. ఇప్పుడు అంత పరిశుద్ధంగానే బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు. అప్పటి వరకట భయముతో గడపాలంట, పవిత్రతతో గడపాలంట, భక్తితో గడపాలి. ఆమేన్. సో కాబట్టి అందరము కూడా ఇంకా బాప్తిసం లేని వాళ్ళు త్వరగా మారుమనసు రక్షణ పొంది బాప్తిసం పొందండి. దేవుని కొరకు బాప్తిసం తీసుకొని బ్రతుకుతున్న వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా క్రీస్తును పోలి మనం నడుచుకుందాం, క్రీస్తులాగా మనం బ్రతుకుదాం. ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధంగా బ్రతుకుదాం, పవిత్రతతో భక్తితో మనము ఇవన్నీ దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటిని ప్రకారం మనము బ్రతకాలి. ఒకటి గుర్తు రావాలి, ఇప్పుడు నేను క్రీస్తుతో లేపబడ్డాను, నేను అన్నింటికి చచ్చిపోయి ఇప్పుడు క్రీస్తుతో లేపబడ్డాను కాబట్టి ఆయనకు లాగానే బ్రతుకుతాను, చచ్చి ఆయన నేను చేరతాను అన్న ఒక మంచి తీర్మానం కలిగి ముందుకు సాగిపోదాం. ప్రభు తన మహాకృపను, తన ఆత్మను మీ అందరికి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన వల్ల బ్రతుకుడు కావలసిన అత్యధికమైన కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. తల మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.